ఇప్పుడు దాకా నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నా వరకు రాలేదు కానీ చేశారు. చేశారు Love చేశారు నీ చాలా వరకే కదా వచ్చినట్టు అది. అంటే డైరెక్ట్ గా చేసిన వాళ్ళు వచ్చి చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ గానీ నా ఫ్రెండ్స్, వాళ్ళకి నాకు ఫ్రెండ్స్ ఉంటారు అలా తెలిసే గానీ అందులో దిగితే మళ్ళీ మనం అనుకునే గోల్స్ రీచ్ అవ్వలేం కాబట్టి అవి విన్నట్టు వదిలేసాను. కానీ మనల్ని ఇష్టపడ్డారు అన్నప్పుడు వాళ్ళు నాకు ఎప్పుడు కూడా నచ్చుతారు, కానీ నేను మాట్లాడను. అంటే ఒక అమ్మాయి కనుక ఒక అమ్మాయి కనుక తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు తను అబ్జర్వ్ చేస్తూ అంటారు కదా. సో మీరు ఎప్పుడైనా? నేననే కాదు, ఏ అమ్మాయి కూడా అబ్జర్వ్ చేస్తది, కానీ అసలు తెలియనట్టు నటిస్తారు. కానీ నేను ఓపెన్ గా చెప్తున్నాను, నన్ను ఎవరైనా ఒకవేళ చూసినట్టు నాకు తెలుస్తుంది, కాకపోతే అప్పుడు కొంచెం సీరియస్ గా ఫేస్ పెడతాను అనమాట. ఆటోమేటిక్ ఆలోచించడం మానేది. అంటే మీకు తెలుసు, ఎందుకు తెలియదు? ఏ అమ్మాయికైనా తెలుస్తుంది ఒక అబ్బాయి చూస్తే. అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదా, ఒరే బాబు ఇలా జీవితంలో ఏదైనా పీకి ఫై చెయ్యి అని చెప్పడం మానేసి మీ అంత తిప్పించుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. నేను అసలు చెప్పినంత వరకు వినట్లేదు. చెప్పండి. వాళ్ళు చూస్తున్నారని తెలిసేటప్పుడు మనం కొంచెం వాళ్ళతో మాట్లాడామనుకో, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోండి. మనం మాట్లాడకపోతే వాళ్ళే, మనం కాకపోతే ఇంకోళ్ళు చూస్తారు. అలా అందరూ ఉంటారండి బాబు. మనము అంత లవ్ కోసం అంత డెప్త్ గా ఆలోచించలేదు. దాని గురించి వెళ్తే నాకు ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్, నేను ఇప్పుడు ఇలా సక్సెస్ అవ్వాలి అంటే అవ్వలేం కదా. లవ్ అంటే అక్కడే అయిపోతుంది. అందుకు కాకపోతే ఒక మంచి మెమరీస్ అన్నమాట. మనలో ఎవరైనా ఇష్టపడుతున్నారంటే మనకి నచ్చుతుంది. ఇష్టం లేదు అంటే కోపం వస్తుంది, కానీ ఇష్టం అంటే ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ మాట్లాడాలి. తెలుగు వెబ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్ గైస్.